అణు ఒప్పందంపై అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జుడా పేరిట క్షిపణి దాడులకు దిగింది. దీంతో టెహ్రాన్లోని పలు ప్రాంతాలు దద్దరిల్లాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బహ్రెయిన్, కువైట్, యుఏఈ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భారీ దాడులు చేసింది. బహ్రెయిన్లోని అమెరికా నావికాదళం 5వ ఫ్లీట్ ముఖ్య కార్యాలయంపై మిసైల్ దాడి జరగ్గా, కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్, యుఏఈలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్లపై కూడా దాడులు జరిగినట్లు నివేదికలొచ్చాయి. మనామా, అబుదాబి నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మరోవైపు ఇజ్రాయెల్ వైపు కూడా తాము మిసైల్, డ్రోన్ దాడులు ప్రారంభించినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అలర్ట్ అయిన ఇజ్రాయెల్ ఇరాన్పై వైమానిక దాడులకు పాల్పడింది. మినాబ్లోని స్కూల్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 36 మంది స్కూల్ విద్యార్థులు మృతి చెందారు. అణు ఒప్పందంపై అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జుడా పేరిట క్షిపణి దాడులకు దిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైన్లో ఉన్నారు. శివప్రసాద్ గారు, చెప్పండి. చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఇజ్రాయెల్ యుఎస్ సహకారంతో జరుగుతున్నటువంటి దాడులు క్రమక్రమంగా మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని కూడా ఆక్రమించేసినటువంటి పరిస్థితి. బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెరికన్ బేస్ క్యాంప్ మీద అటాక్ చేసింది ఇరాన్. ఆ తర్వాత యుఏఈ, అబుదాబి, అంటే కువైట్ తదితర మొత్తం అన్ని ప్రాంతాలన్నింటిలో కూడా ఉన్నటువంటి యుఎస్కి సంబంధించినటువంటి ఏముంటే వాటన్నిటి మీద కూడా దాదాపు 125 మిసైల్స్ ప్రయోగించినట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అంటే అబుదాబి కానీ ఇంకా మిగిలిన ప్రాంతాల్లో వాటిని ఇంటర్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల ఇంటర్సెప్ట్ చేయగలిగారు. కానీ అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున పేలుళ్లు సంభవించాయనేటటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ నెతన్యాహు మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గేది లేదనేటటువంటి పరిస్థితిలో ఆయన మాట్లాడుతున్నారు. దిస్ ఈజ్ ఆపరేషన్ రోరింగ్ లయన్ అని చెప్పి దానికి ఆయన టైటిల్ కూడా పెట్టారు తమ అటాక్కి. ఇజ్రాయెల్ స్టార్ట్ చేసినటువంటి దాడులు క్రమక్రమంగా ఇరాన్ కూడా విచ్చలవిడిగా దాడి చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇరాన్కి సంబంధించినటువంటి టాప్ లీడర్స్ ఎవరు కూడా, ఖొమేనీ కానీ లేదా అధ్యక్షుడు కానీ లేదా వాళ్ళ యొక్క సైన్యాధ్యక్షుడు కానీ వీళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మీడియా సమాచారం అందజేస్తోంది. కానీ మొత్తానికి చాలా రకాలైనటువంటి స్పెక్యులేషన్స్ దీని మీద కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క హర్ముజ్ జలసంధి మొత్తం అంతా కూడా దాదాపు క్లోజ్ చేసేటటువంటి పరిస్థితిగా కూడా కనిపిస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఆయిల్ సంక్షోభం తలెత్తేటటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఇటు కువైట్ కానీ, అబుదాబి కానీ మిగిలినటువంటి అన్ని ప్రాంతాలు కూడా తమ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని కూడా ఇప్పటికే బ్లాక్ చేసినాయి. పౌర విమానాలు ఏవి ఆ దరిదాపుల నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేదు. దీనివల్ల తీవ్రమైనటువంటి సంక్షోభం ఏర్పడేటటువంటి స్థితి కనబడుతోంది. మరోవైపు ట్రంప్ కూడా క్లియర్ అయినటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అణు ఒప్పందం ఎప్పుడైతే వాళ్ళు చేసుకోరో మాతో, ఎప్పుడైతే వాళ్ళ యొక్క అణు సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయకుండా దాన్ని ఆపేస్తారో అప్పటిదాకా వాళ్ళు ఇట్లాంటి శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఆ మాట కనుక వినకపోతే మొత్తం ఇరాన్నే నాశనం చేస్తామనేటటువంటి స్టేట్మెంట్ ట్రంప్ ఇచ్చాడు. దాన్ని బట్టి ఎంత తీవ్రంగా అమెరికా దీన్ని పరిగణిస్తుందో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక వారం 10 రోజుల్లో కనుక ఈ వారు కనుక ఒక దారి కనుక రాకపోయినట్టయితే మాత్రం ఆయిల్ సంక్షోభం తలెత్తేటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. రష్యా తన యొక్క మొట్టమొదటి స్టేట్మెంట్లో చర్చలు అనేవి కేవలం ఇరాన్తో అమెరికా చర్చలు అనేవి కేవలం పైకి కనిపిస్తున్నటువంటి మాట. నిజంగా ఇరాన్ని నాశనం చేయడానికే అమెరికా ఈ రకమైనటువంటి వ్యూహాన్ని తీసుకుంది అని చెప్పి రష్యా ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చింది. ఇట్లా ప్రపంచ దేశాలన్నీ కూడా దీని మీద కొంతమంది వ్యతిరేకతని, కొంతమంది సరైన జరుగుతుందని చూద్దామనే పరిస్థితిని కూడా వహిస్తున్నటువంటి సన్నివేశం మనకు కనిపిస్తోంది. మొత్తం మీద 125 మిసైళ్ళు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అంత స్థాయిలో మిసైల్స్ ప్రయోగిస్తోంది ఇరాన్ అంటే. ఇరాన్ కూడా మేము వీఆర్ రెడీ టు డై వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే ఏదైనా జరగనండి మేము సిద్ధంగా ఉన్నామనే స్థితికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇజ్రాయెల్ మిసైల్ దాడుల్లో ఒక పెద్ద స్కూల్ మీద పడినప్పుడు ఆ స్కూల్ ప్రాంతంలో ఉన్నటువంటి 36 మంది విద్యార్థులు చనిపోయినట్టుగా సమాచారం తెలుస్తుంది మీడియాలోంచి. అక్కడి నుంచి కొంతమంది రిపోర్ట్ చేసినటువంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం భీకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. మొత్తం అంతా కూడా అలార్మింగ్గా ఉంది. చాలా చోట్ల యుద్ధం జరిగేటప్పుడు వచ్చేటటువంటి అలారమ్స్ వినిపిస్తున్నాయి అనేటువంటి సమాచారం కూడా తెలుస్తుంది. అట్లాగే కువైట్,
బహ్రెయిన్, అబుదాబి, యుఏఈ తదితర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా యుద్ధ వాతావరణానికి సంసిద్ధపడి వాళ్ళందరూ కూడా అక్కడ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలా దేశాల నుంచి అక్కడ ఉన్నటువంటి ఇండియన్ విద్యార్థులందరూ కూడా సోషల్ మీడియాలో చాలా వీడియోలు పెడుతున్నారు. మమ్మల్ని ఇక్కడి నుంచి బతికించండి, బయటికి తీసుకెళ్ళండి, మిసైల్స్ పడుతున్నాయి, భయం వేస్తోంది, ఏం చేయాలో తెలియట్లేదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి, మమ్మల్ని తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి వీడియోలు పెడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. మొత్తం మీద చిన్న ఇష్యూతో స్టార్ట్ అయినటువంటి వార్ చాలా సీరియస్ రూపం తీసుకుంది. పశ్చిమాసియా మొత్తం అంతా కూడా ఉడికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ సొల్యూషన్ ఏంటి అనే దానికి మాత్రం ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇరాన్ అంతే సీరియస్గా అమెరికాని అట్లాగే ఇజ్రాయెల్ని కూడా తీసుకున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అమెరికన్ బేస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ బేస్లన్నీ కూడా అటాక్ చేయాలని ఎప్పుడైతే ఇరాన్ ట్రై చేస్తుందో దే ఆర్ రెడీ టు ఫైట్. ఏదైతే అయిందనే దానికి మేము సిద్ధపడి ఉన్నాం అనే దాని విధంగా వాళ్ళ యొక్క యుద్ధ వ్యూహం కనిపిస్తోంది. అందువల్ల చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి పశ్చిమాసియాలో నెలకొని ఉందని చెప్పవచ్చు. వినోద్, అయితే శివప్రసాద్, అన్ని దేశాలు కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. కొన్ని దేశాలేమో ఇది సపోర్ట్ చేస్తూ, కొన్ని దేశాలేమో వ్యతిరేకిస్తున్నాయి. అయితే దీన్ని ఆపే, అంటే పరిస్థితులు సానుకూలంగా ఉండే పరిస్థితులకి సపోర్ట్ చేసే దేశాలు ఏమైనా ఉన్నాయా? ఈ వాతావరణాన్ని అంతా, ఉద్రిక్త పరిస్థితిని అంతా కూల్ చేసే వాతావరణం ఏమైనా కనిపించే పరిస్థితి ఉందా? ఆ వైపుగా కొన్ని దేశాలు ఏమైనా ప్రయత్నిస్తున్నాయా? అంటే ఇక్కడ అమెరికా దీంట్లో ఉండడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. వినోద్, సో అమెరికానే స్వయంగా దీంట్లో యుద్ధాన్ని ప్రోత్సహిస్తోంది. స్టేట్మెంట్, అంత పెద్ద ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రంప్ చాలా క్లియర్గా. మేము మొత్తాన్ని నాశనం చేస్తామంటే అతని ఉద్దేశం ఏమై ఉండాలి? ఇప్పుడు ఇరాన్లో నువ్వు ఉన్నటువంటి యురేనియం బేసెస్నో, లేకపోతే ఇంకోటినో, లేకపోతే మిలిటరీ స్థావరాలనో, లేకపోతే వాటిని టార్గెట్ చేసుకుని నువ్వు యుద్ధం చేస్తే ఓకే. కానీ ఇరాన్ మొత్తాన్ని నాశనం చేస్తామంటే ఏ రకమైనటువంటి వైఖరిగా దాన్ని మనం భావించవలసి ఉంటుంది? అణు ఒప్పందం మీద వాళ్ళు సంతకం పెడతారా లేదా పెట్టరా, వాళ్ళు ఫర్దర్గా దాన్ని కొనసాగించరా అనేది డిఫరెంట్ ఇష్యూ. దాని తర్వాత వేరే రకంగా సాల్వ్ చేసుకోవాల్సి ఉంది. కానీ ఇరాన్ని మొత్తాన్ని మేము నాశనం చేసేస్తామనేటువంటి పరిస్థితి కనుక వస్తే దానికి సమాధానం ప్రపంచంలో ఎవరు చెప్పగలరు? కాబట్టి దీన్ని చేయడానికి ఏదన్నా, ఇప్పుడు భారత్ తన వైఖరి ఇంతవరకు ప్రత్యేకంగా భారత్ ఏమీ ఇంతవరకు చెప్పలేదు. కానీ భారత్ కూడా ఒక బులెటిన్ ఏదో రిలీజ్ చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. బట్ ఏదేమైనా పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలనే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ టూర్ చేసి వచ్చిన తర్వాత, ఇజ్రాయెల్ టూర్ చేసి వచ్చిన తర్వాత కేవలం 2 రోజుల్లోనే ఈ రకమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. సో కాబట్టి నెతన్యాహు చాలా సీరియస్గా ఉన్నారు. నెతన్యాహును అడ్డం పెట్టుకుని అటు సైడ్ అమెరికా కూడా చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే వాళ్ళకి చెందినటువంటి యుద్ధ నౌకలు కానీ, లేకపోతే భారీ ఎత్తున మిసైల్స్ మోహరింపు అవన్నీ కూడా అక్కడ జరిగింది. వాళ్ళంతా కూడా రెడీగా ఉన్నారు అటాక్ చేయడానికి. ఈ ఇరాన్ చేస్తున్నటువంటి ఈ యుద్ధం బేసికల్గా ఇజ్రాయెల్ మీదలాగా కనిపించట్లేదు, యుఎస్ మీద చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రతి చోట కూడా కువైట్లో కానీ, అబుదాబిలో కానీ, బహ్రెయిన్లో కానీ ఎక్కడైతే మిలిటరీ బేసెస్ ఉన్నాయో వాళ్ళకి ఆ బేసెస్ టార్గెట్గా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ మీద బాంబింగ్ చేశారు, వాళ్ళ మీద మిసైల్స్ వదిలిపెట్టారు. కాబట్టి అమెరికా కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఓపెన్గా ఎవరు కూడా ఇంతవరకు యుద్ధాన్ని నివారించాలి అని కానీ, ఈ యుద్ధాన్ని ఏదో విధంగా దీన్ని ఆపుదామనేటువంటి స్టేట్మెంట్ కానీ ఇంతవరకు ఎవరి దగ్గర నుంచి లేదు. రష్యా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఎప్పుడైతే ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ రష్యా ఇచ్చిందో ఇది కేవలం సాకు మాత్రమే అని, పైగా కేవలం 254 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమెరికా ఈ రకంగా చేస్తోంది అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది రష్యా. దాన్ని బట్టి కనుక మనం చూసినట్లయితే అమెరికానే తప్పు పట్టేటటువంటి స్థితి కనిపిస్తోంది. రష్యా శత్రు దేశం కాబట్టి న్యాచురల్గా అటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది అని అనుకోవడానికి కూడా వీల్లేదు. కాబట్టి అన్ని రకాలుగా కనుక మనం చూసినట్లయితే దీన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం కనిపించట్లేదు. ఎవరు బహిరంగంగా మాట్లాడలేదు. కేవలం తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకోవడానికే ముందు వాళ్ళు టాప్ ప్రయారిటీ ఇచ్చినట్టుగా మనకి కనిపిస్తోంది. మరోవైపు ఇండియన్ విద్యార్థుల విషయం కూడా చెప్పాను నేను. వాళ్ళని ఎట్లా తీసుకురావాలనే విషయంలో ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది. దాని మీద తొందరలోనే ఒక స్టేట్మెంట్ కూడా వెలువడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వినోద్, రైట్, మరిన్ని వివరాలకు మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం శివప్రసాద్. థ్యాంక్ యూ.